హాయ్ అండి. గులాబ్ జాములు అయితే చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా అయితే వచ్చాయండి. గులాబ్ జాములు ఎలా చేయాలో ఏటో టిప్స్‌తో సహా నేనైతే పూర్తి వీడియో అయితే ఇందులో అయితే చెప్తానండి. లాస్ట్ వరకు చూడండి. వీడియో అయిపోయినంత వరకును. చూడండి ఎంత మంచి కలర్‌తో చాలా టేస్టీగా చాలా బాగా అయితే వస్తాయండి. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జాములే మిక్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే కొలుచుకోవాలండి. ఎప్పుడైనా ఎంత వస్తుంది అనేది మనమైతే ఒక బౌల్ తీసుకొని కొలుచుకోవాలండి. నేనైతే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. నాకైతే కప్ వచ్చిందండి. నేనైతే ఇక్కడ పూర్తి కొలతలతో చెప్తానండి. మనకి షుగర్ పాకం కూడా ఎక్కువ తక్కువ ఏమీ రాదండి. పర్ఫెక్ట్‌గా అయితే వస్తదండి. కొంతమందికి ఎక్కువైపోవడం, తక్కువైపోవడం అలా ఉంటదండి. నానకపోవడం గులాబీలు అలా కూడా ఉంటదండి. గులాబ్ జాములు నానకుండా ఉండడం, గట్టిగా అయిపోవడం ఉంటాయండి. అలా ఏం ఉండదండి. నేనైతే చేసిన 1 అవర్‌లోనైతే ఫుల్‌గా మంచి జ్యూసీగా అయితే రెడీ అయితాయండి గులాబ్ జాములు అనేవి. ఫస్ట్ మనం కప్పు అయితే తీసుకున్నాం కదండీ! కప్పుకి 200 ml మిల్క్ అయితే మనకి పడతదండి. మీరైతే బాయిల్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. లేదంటే నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చండి. తీసుకొని మనమైతే మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం పాలైతే పిండంతా మిక్స్ చేయగా కొంచెం పాలైతే మిగిలాయండి. మీరైతే చూసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. పిండి అయితే చాలా సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలండి. పిండి ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే మనకి గులాబ్ జాములు కూడా అంతే సాఫ్ట్‌గా మృదువుగా వస్తాయండి. చూడండి అలా అంత సాఫ్ట్‌గా కలుపుకున్నాక మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఈలోపు అయితే మనము పాకానికైతే రెడీ చేసుకుందామండి. షుగర్ సిరప్ అయితే మనకు కావాలి కదండీ! ఒక కప్పు మనకు పిండి వచ్చింది కనుక ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి. 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోద్దండి మనకి. ఎప్పుడైనా పిండి ఎంత వస్తుందో సేమ్ క్వాంటిటీలో షుగర్ అయితే తీసుకోవాలండి. దానికి 2 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1:2 రేషియోలో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పాకానికైతే మరిగిస్తున్నానండి నేను. పాకం మరీ తీగ పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి. బంకగా జిగురుగా వచ్చినట్లయితే చాలండి. ఒక 3 యాలకులు తీసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ యాలకుల పొడి వేసుకోవడానికైతే దంచుతున్నానండి. అప్పటికప్పుడు యాలకుల పొడి తయారు చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చేస్తున్నాను సేపు మా పిల్లలైతే అలాగ అక్కడే కూర్చుంటారండి. మమ్మీ ఎయ్యు మమ్మీ ఎయ్యు అనేసి. చూడండి షుగర్ అయితే కరిగిపోయింది. మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఈ కలర్లో ఉంటే మనకైతే బంకలా అనిపిస్తుందండి. చేతికి ఒకసారి టచ్ చేసి చూడండి. చేతికి మనకి బంకలా జిగురుగా తగిలినట్లయితే మనము అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి యాలకుల పొడి వేసుకొని. యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపలికి మనమైతే పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఆ పిండిని అయితే తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఉండలు అయితే చుట్టుకోవాలండి సాఫ్ట్గా. ఇవైతే 36 ఉండలు అయితే వస్తాయి అనేసి అన్నారండి. నాకైతే సేమ్ అలానే వచ్చాయండి. చాలా స్మాల్ అయితే చుట్టానండి నేనైతే. కొంచెం కొంచెంగా నెయ్యి అప్లై చేసుకొని 2 చేతుల మధ్య పెట్టుకొని సాఫ్ట్గా మృదువుగా ఎలాంటి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా అయితే మనము వీటిని రోల్ చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా రోల్ చేసుకోవాలి. ఆయిల్ మనము అక్కడ నెయ్యి అప్లై చేసినట్లయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి. మనకి పగలవు కూడా అండి. మంచిగా పొంగుతూ చాలా బాగా అయితే వస్తాయండి. అలాగే పిండి మొత్తాన్ని ఇలాగే ఉండలుగా చుట్టుకోవాలండి. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలిపి ఎంత సాఫ్ట్గా చుట్టినట్లయితే అంత సాఫ్ట్గా వస్తాయండి. మనకి ఆ పాకం అనేది ఫ్రై చేసి ఆ షుగర్ సిరప్లో వేసేటప్పుడు మంచిగా పీల్చుకుంటుందండి. అక్కడ మెయిన్ షుగర్ సిరప్ గోరువెచ్చగా అయినప్పుడు ఒక బౌల్లో అయితే యాడ్ చేస్తున్నానండి. గులాబ్ జాములు మనం ఎందులో వేసుకోవాలనుకుంటున్నామో అందులో అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ లో ఫ్లేమ్లో ఉండాలండి. అలా అని ఎక్కువగా హీట్ కూడా ఉండకూడదండి. మీడియం హీట్లో ఉండాలండి ఆయిల్ అనేది. అలా ఉండేటప్పుడు కొంచెం కొంచెంగా ఒక్కొక్క ఉండలు వేసుకోవాలండి. వేసుకొని మనమైతే వెంటనే కలపకుండా ఉండాలండి. టిప్పు మొన్నొచ్చి ఎందుకంటే కలిపామంటే అవి చెదిరిపోయి మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతాయండి. మనమైతే కొంచెం కలర్ మారినాక అలా పైన తిప్పుకోవాలండి. ఎంత మంచి రంగు వస్తే అంత టేస్ట్గా ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. అక్కడ మంచి బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మీరైతే తీయండి. ఈ బ్యాచ్ అయితే కొంచెం రంగు అయితే మామూలుగా ఉందండి.
ఇంకా బ్రౌన్ అయితే రావాలండి. నెక్స్ట్ బ్యాచ్ అయితే వేసి చూపిస్తానండి. అందులో ఇంకా బ్రౌన్ వచ్చేయండి. టేస్ట్ అయితే అసలు సూపర్ అండి. యాలకుల ఫ్లేవరు చాలా బాగా తగులుతుందండి. నెక్స్ట్ ఎంతసేపు ఉండవలసిన అవసరం అయితే లేదండి. నేనైతే చేసిన 1 అవర్‌లోకే నాకైతే మంచి జ్యూసీగా అయితే వస్తాయండి. చూడండి ఈ బ్రౌన్ వచ్చేటప్పుడు మీరైతే వేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది. షుగర్‌ని కూడా చాలా వేగంగా సిరప్‌ని అబ్జర్వ్ చేస్తాయండి. నేను ఉన్న షుగర్ సిరప్‌ని కూడా పైన వేస్తున్నానండి. వేసుకొని 1 అవర్ అయినాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనము సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీ అయిన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయండి. మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకేం వీడియోస్ అయితే కావాలో మీకు నాకైతే కామెంట్ చేసేయండి. నాకు కామెంట్ చేయడం వల్ల నాకు కూడా తెలుస్తది కదండీ మీకేం కావాలో. సబ్స్క్రైబర్స్‌కి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఎప్పుడు మాట్లాడట్లేదు కదండీ. మీకేం కావాలో నాకైతే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్